హైదరాబాద్ లో బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. నెల రోజుల పాటు అమ్మవార్లకు బోనం ఎత్తేందుకు ముస్తాబైంది భాగ్యనగరం. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు భక్తులు. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు, కళాకారుల ఆటపాటలతో ప్రతి ఏరియా మార్మోగనుంది. జాతరకు తరలివచ్చే లక్షలాది మంది భక్తుల కోసం అన్ని శాఖలు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. భాగ్యనగరంలో ఆషాఢమాస బోనాలకు అంతా సిద్ధమైంది. గురువారం నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలు మొదలవుతున్నాయి. దీంతో గ్రామ దేవతలకు బోనం ఎత్తేందుకు ముస్తాబైంది భాగ్యనగరం. నెల రోజుల పాటు సిటీ అంతటా సందడి నెలకొననుంది. రేపు గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు భక్తులు. దీంతో బోనాల జాతర ఉత్సవాలు మొదలు కానున్నాయి. హైదరాబాద్ బోనాల నిర్వహణకు ప్రభుత్వం 20 కోట్ల నిధులు కేటాయించింది. దీనిపై సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలిపారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం ఇచ్చిన 20 కోట్ల నిధులను 2783 దేవాలయాల్లో ఉత్సవాల కోసం చెక్కుల రూపంలో పంపిణీ చేశామన్నారు మంత్రి. ప్రభుత్వ నిధులతో శోభాయాత్రలు, పోతురాజుల విన్యాసాలు, బోనాలు, పట్టు వస్త్రాలు సమర్పించడం, మొక్కులు తీర్చుకోవడం, రంగం వంటి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా కన్నుల పండుగగా బోనాల పండుగను ఘనంగా చేస్తామన్నారు మంత్రి పొన్నం. గురువారం మధ్యాహ్నం లంగర్ హౌస్ నుంచి ఘటాల ఊరేగింపు మొదలు కానుంది. సాయంత్రం గోల్కొండ కోటకు చేరుకొని జగదాంబికి అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు భక్తులు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్. చోటా బజార్ అనంతాచారి ఇంట్లో నుంచి జగదాంబిక అమ్మవారి ఉత్సవ విగ్రహాలు, రిసాల బజార్ సాయిబాబాచారి ఇంట్లో నుంచి మహంకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. బంజారా దర్వాజు నుంచి 28 కులస్తుల అమ్మవారి మొదటి బోనం, నజర్ బోనం సమర్పించనున్నారు. రేపటి నుంచి ప్రతి గురు, ఆదివారం గోల్కొండ అమ్మవారికి మొత్తం 9 పూజలు నిర్వహించనున్నారు భక్తులు. గోల్కొండలో మొదలయ్యే బోనాలు జూలై 24న తిరిగి గోల్కొండలోనే ఉత్సవాలు ముగియనున్నాయి. మరోవైపు అన్ని శాఖల సమన్వయంతో బోనాల జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు. లక్షల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా మహిళల కోసం వాష్రూమ్స్, హెల్త్ క్యాంప్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఇక కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం ప్రత్యేకంగా స్టేజీలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ గోల్కొండ కోటలో మెట్ల బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాఢమాసం సందర్భంగా మెట్లో బోనాలు నిర్వహిస్తున్నారు భక్తులు. అమ్మవారికి కుంకుమ పసుపుతో దాదాపు 400లకు పైగా మెట్లకి బొట్టు పెట్టుకుంటూ వెళ్తున్నారు మహిళలు. నగరం నలుమూలల నుంచి భక్తులు గోల్కొండ కోటకు భారీగా తరలివచ్చారు. గోల్కొండ బోనాల జాతరలో మొదటిసారిగా మహిళా వాలంటీర్లు విధులు నిర్వర్తించనున్నారు. మహిళలకు ప్రత్యేక సహాయ సహకారాలు అందించేలా మహిళా వాలంటీర్లు సేవలందించనున్నారు. బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి సేవా సమితికి చెందిన మహిళలు గోల్కొండలో విధుల్లో పాల్గొంటారు. ఒక్కోరోజు 50 మంది చొప్పున మొత్తం 500 మంది మహిళలు విధులు నిర్వర్తించనున్నారు. క్యూ లైన్స్, మెట్ల మార్గం దగ్గర భక్తులను గైడ్ చేయటం, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి కల్పించడం వంటి పనులు చూసుకోనున్నారు.